హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి నేను మంచి వంటకం మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే కొబ్బరి బూరెలు అండి. ఈ కొబ్బరి బూరెలు ఎలా తయారు చేయాలి ఏంటి అనేది మీకు చెప్పాలనుకుంటున్నాను. మరి ఇంకెందుకండి లేటు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఓకే అండి, నేను ఒకరోజు ముందు బియ్యం తీసుకొని నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న బియ్యాన్ని నేను ఒక 12 గంటలు నానబెట్టుకున్న తర్వాత చక్కగా కడిగేసి వడబుట్టలో వేసేసుకొని నీళ్ళంతా పోయిన తర్వాత నేను ఇలా ఆరబెట్టేసుకొని చేతికి తడి అంటకుండా పొడి పొడిగా ఉండేలా ఇలా ఉంచేసుకుంటే సరిపోతుందండి. చూసారుగా, కొబ్బరి ఒక 3 చిప్పలు తీసుకున్నానండి. తర్వాత బెల్లం 400 గ్రాములకి 250 గ్రాముల బెల్లం తీసుకున్నాను. ఈ బియ్యాన్ని నేను మిక్సీ పట్టుకుంటున్నానండి మెత్తగా. తక్కువ బియ్యం కాబట్టి నేను మిక్సీ పట్టుకుంటున్నాను. కాస్త ఎక్కువైతే మిల్లు పట్టించుకోవచ్చు. చూసారుగా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత జల్లెడ పట్టుకొని ఇలా ఒత్తేసుకోవాలండి. చక్కగా పిండిని మొత్తం ఇలా జల్లెడ పట్టేసుకొని అదే మిక్సీ జార్లో కొబ్బరిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ బెల్లాన్ని కరిగించుకొని చక్కగా పొయ్యి మీద పెట్టేసుకొని పాకం పట్టేసుకుందాము. నేను చిన్న కప్పుతో వాటర్ పోసుకున్నానండి. కొంచెమే వాటర్ తీసుకుంటాను నేనైతే. ఇది పాకం వచ్చిందో లేదో ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. చూసారుగా, ఇది వాటర్లో వేస్తే ఇలా ముద్దలా రావాలండి. ఈ పాకంలోనే నేను కొబ్బరి కూడా వేసేసుకుంటున్నాను. తర్వాత ఇలాచీ కూడా వేసుకున్నానండి. పిండి కొంచెం వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. ఒకేసారి వేసేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు కొంచెం నేను నెయ్యి కూడా వేసుకుంటాను. చూసారు కదా, ఇంకాస్త పిండి పడుతుంది ఇందులో. నాకు కరెక్ట్గా 400 గ్రాముల బియ్యానికి 250 గ్రాముల బెల్లం అనేది సరిగ్గా సరిపోయిందండి. సూపర్గా సరిపోయింది. పైన కాస్త నెయ్యి వేసుకొని కాస్త ఆరిపోకుండా ఇలా అనేసుకొని పక్కన పెట్టేసుకుందాము. చూసారుగా, కరెక్ట్ సరిపోయిందండి. ఇప్పుడు బాండీ పెట్టేసుకొని బూరెలు చేసుకోవడానికి ఆయిల్ వేసేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత ఇలా బటర్ పేపర్ మీద నేను చేసుకుంటున్నానండి. మీరు దేని మీదైనా చేసుకోవచ్చు, మీ ఇష్టం. అరిటాకు మీదైనా చేసుకోవచ్చు, పాల కవరు లేకపోతే ఆయిల్ కవర్ ఏదైనా చేసుకోవచ్చు అండి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకొని బూరెలు వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా కాస్త మందంగా ఇలా చేసేసుకుంటే సరిపోతుందండి. చక్కగా ఇలా కాల్చేసుకొని ఇలా తిప్పేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద అయితే పైన మాడిపోయి లోపల ఉడకదండి. చక్కగా మీడియం ఫ్లేమ్లో అయితే చక్కగా లోపల కూడా ఉడుకుతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోండి. ఇవి అసలు లేట్ కావండి, తొందరగా కాలిపోతాయి బూరెలు. ఎమ్మి ఎమ్మి కొబ్బరి బూరెలండి, ఎంతో టేస్టీగా ఉంటాయి. చూసారుగా, చాలా ఈజీ అంటే ఒక పిండి పట్టుకోవటం తప్పితే అంతా ఈజీనే. చూసారుగా, ఎమ్మి కొబ్బరి బూరెలండి. మీరు కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి. చూసారు కదా, కొబ్బరి బూరెలు ఎమ్మి కొబ్బరి బూరెలండి. సూపర్గా పొంగి ఇలా వస్తాయండి. చక్కగా తడిపిండితోటి మనం బియ్యం నానబెట్టుకొని చేసుకుంటే ఇలా పొంగి చక్కగా చాలా బాగా వస్తాయండి. చూసారుగా, ఎంత చక్కగా లోపల గుల్ల పైన క్రిస్పీగా చాలా బాగుందండి.
మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.